ఉదయాన్నే ఎన్నింటికి లేస్తారు మీరు? ఉదయాన్నే ఎన్నింటికి లేస్తా? 5. పొద్దున్న ఏం తింటారు? ఒకనాడు పిల్లోడు, నేను 10 ఏళ్ళు ఆడుకొచ్చి ఒకనాడు పిల్లోడు ఇటు తెస్తా, లేకపోతే బోకరు వండుకొని తింటా. వద్దయ్యా నువ్వు వండుకొని తింటానంట, నవ్వుతాడు. ఇప్పటి వరకు ఏ నొప్పులు లేవు? ఏమి లేవు, అంతా కూడా లేదమ్మా. ఇప్పుడు మీరు అంతకుముందు జొన్న అన్నం తినేవాళ్ళ? మొన్నటి దాకా ఏం తిన్నా? నువ్వు తెలియదు అన్నాను. మొన్నటి దాకా ఏం తిన్నావా? మా పిల్లలు కూడా తిన్నారు. నువ్వు తెలియదా? ఏమో నీ గుర్తు లేదమ్మా. అయ్యా మేము పెట్టింది పోయి అడుగు. అదే మీ బాబాయ్ తిన్నే, నీకు తెలియదేమో. అప్పుడు గిన్నెల్లోనా నువ్వు మీ నాన్న కంచం మేము కంచం కాదు, నువ్వు దొల్లాడుతూ తిన్నావు. ఇవాళ సంకలో పెట్టుకుంటూ వచ్చిందే అమ్మ, వచ్చిందే. అది కావు, నిన్ను చూసి అరుతుంది, పో దగ్గరికి పో. రాగ సంగటి, జొన్న సంగటి, జొన్నన్ను, సొద్దన్ను 10 సంవత్సరాలు తిన్నా నేను. మాకు 54 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తిన్నా. మా అమ్మగారు చూడు ఎలా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. 4 రోజులు చేసుకున్నా నేను. మళ్ళీ పొద్దున్నే వీళ్ళు అరకపోతే చేతులు అరగబువ్వా తపాళ్ళ వేసి పెరిగేసి నిమ్మ బద్దలు అయితే అరకు దున్ని 10 గంటలకుల్లా ఆడిని ఆ తపాళ్ళను కలుపుకొని నిమ్మ బద్దలు 4 అయితే కలుపుకొని బరీలకు దాగి ఏమీ లేదు. ఇప్పుడంతా ప్యాషన్ కదా. ప్యాషన్ కాబట్టి డబ్బులు పోతున్నారు శ్మశానానికి. వెనకటోళ్ళు నిలబడ్డారు. అవును మా బాబు అయ్యా, వెనకటోళ్ళు నిలబడుతున్నారు, మా బోటోళ్ళు ఇప్పుడు కుర్రోళ్ళు పోతున్నారు. సారా ఒకరు తాగుతున్నారు. ఎదుగాను అని అన్నాడు, పద్దాకు ఇంజన్ పెట్టి అటు ఇటు తిప్పుతాను ఉన్నాడు, నాటేస్తాను ఉన్నాడు, దమ్ము దుక్కుతాను ఉన్నాడు. మా అమ్మకి మా నాన్నకి 6 4 పోయారు, ఇంకిద్దరు ఉన్నాం, తమ్ముడు నేనున్నాం. ఆయన కూడా బాగా యాక్టివ్గా ఉన్నారా? ఆయన కూడా బీపీ షుగర్ అన్ని వండి రోజు 10 బిళ్ళలు మింగాల. ఉలవలు సద్దలు మినుములు రేతులు నానబెట్టి ఏకుందాం తినాలి. తడిక 6 బిళ్ళలు మింగాలి రోజుకి. అబ్బా, మీకేమీ లేదు, ఒక్క బిళ్ళ కూడా మింగే పని లేదు. లేదు పాట ఒకసారి అంతే. అయినా కూడా మీరు ఇప్పటికి ఇంకా హెల్దీగా ఉన్నారు, బాగున్నట్టే. బువ్వా బా ఏ టిఫిన్ తిన్నాడు వాళ్ళ 3 మాట తింటా, 3 అంతలు. అదేంది అంటే చెప్పలేదా? టిఫిన్ తిన్నాడేమో 12 గంటలకి సాయంత్రం, లేకపోతే 10 గంటలకి 1 గంటకి 3 మాట తినాల్సిందే బువ్వ. ఏమన్నా అనుకో, అంతేగా. అన్నానికి మించింది లేదు. నువ్వు ఉద్యోగస్తుడైనా, నువ్వు చదువుకున్నా, నువ్వు నైస్గా ఉండా, అన్నానికి మించింది లేదు. రామారావు దేనికి చెప్పాడు? అవును, పేదలకు సాధలకు ఒక సైకిల్ ఇచ్చాడు. అవును, కోడు గుడ్డు. పేదలకు సాధలకు నువ్వు చదువుకొని ఉద్యోగస్తుడు చేసినా, నువ్వు మరగాడమైనా, అవును, పేదలకు సాధలకు ఒక సైకిల్ ఇచ్చాడు. ఇల్లు లేని వాళ్ళకి వాకిలు లేని వాళ్ళకి వాకిలు ఇచ్చాడు. అవును, అంజలి పిండి సురుద్ది తెలుసుగా, రాగ పిండి సురుద్ది ఏదో చిలుమాలో రేతిరి బోగులు చూసి వచ్చేది పని చేసి. నీ బోటోడులా అమ్మ బిచ్చం పెట్టమ్మని ఆ తిరగల కళ్ళు తీసి ఆ పిండి అత్త పోయి పోతాడు. ఏందయ్యా బిడ్డలకయ్యా, వాళ్ళ బిడ్డలకి ఏదంటే నీ బిడ్డలైతే అనేది. ఏందయ్యా మీరు ఇప్పుడు నువ్వు దశపతి నీ పేడ నీ కూడి పెట్టదు. ఏందో పెద్దగా చెప్పావు, నాకు ఎన్ని కాసి అడిపోచ్చినాయి.